ఓం సర్వేభ్యో నమః. మీ అందరికీ వేదామృత్ ఈ గురుకులంలోకి స్వాగతం, సుస్వాగతం. మనము వైదిక వాంగ్మయంలో చాలా ముఖ్యమైన ఉపనిషత్తులని జ్ఞానగంగను గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు 4వ ఉపనిషత్తు అయిన ముండకోపనిషత్తు గురించి సవిస్తారంగా తెలుసుకుందాం. అథ ముండకోపనిషత్. ప్రసిద్ధమైన దశోపనిషత్తుల్లో ముండకోపనిషత్తు 5వది. ఇది అథర్వ వేదానికి సంబంధించింది. కానీ ఈశావాస్యోపనిషత్తులాగా ఇది వేదంలో అంతర్భాగం కాదు. అథర్వ వేదాన్ని బాగా అధ్యయనం చేసిన మహర్షులు అందులోని విషయాలను తెలుసుకొని ముఖ్యంగా బ్రహ్మ విద్యకు సంబంధించిన విజ్ఞానాన్ని తమ శిష్యులకు అందించారు. బ్రహ్మనామక మహర్షి తన కుమారుడైన అథర్వకు బ్రహ్మ విద్యను బోధించగా అతడు అంగిరునికి ఆ విద్యను అందించాడు. వరుసగా అంగిర సత్యవాహనునికి, సత్యవాహనుడు అంగిరసునికి, అంగిరసుడు శౌనకునికి బ్రహ్మ విద్యను బోధించాడు. శౌనకుడు అంగిరసునితో ఇలా అడుగుతున్నాడు: కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఇది మొదటి ముండకములోని 1వ ఖండములోని 3వ శ్లోకం. ఏది తెలుసుకుంటే సర్వం బోధపడుతుంది అని ఈ ప్రశ్న యొక్క అర్థం. దానికి అంగిరసుడు సమాధానం ఇస్తూ పర అపర విద్యలను తెలుసుకోవడం వల్ల సర్వం బోధపడుతుంది అని సమాధానం ఇస్తాడు. వేదాది విద్యలు ఇష్టాపూర్తములు అపర విద్యగా పేర్కొనబడగా ఏ విద్య చేత అయితే సృష్టికర్త అయిన పరబ్రహ్మ ఆవిష్కరింపబడతాడో ఆ విద్యనే పరావిద్యగా ఇందులో చెప్పబడింది. పరావిద్యలో సత్యం, ధర్మాచరణ, బ్రహ్మచర్యం, యథార్థ జ్ఞానం అనేవి ముఖ్యమైన అంశాలు. పర అపర విద్యలు రెండింటిలో పరవిద్య అనేది మోక్షానికి ముఖ్య సాధనం కాగా అపర విద్య అనేది పరంపరా సాధనంగా చెప్పబడింది. ముండకోపనిషత్తులో 3 భాగాలున్నాయి. వీటినే ముండకాలు అని చెప్పి అంటారు. మొత్తము ఈ ఉపనిషత్తులో శ్లోకాల సంఖ్య 64. ఇందులో పేర్కొనబడిన పరమాత్మ ఒక్కడే. అతని సంకల్పం వల్లనే సూక్ష్మమైన ప్రకృతి స్థూల రూపాన్ని ధరించింది. దాన్నే బ్రహ్మ సృష్టి అని పిలుస్తారు. పరమాత్మ సృష్టితో పాటుగా వేదాల్ని సృష్టించాడు. సృష్టి పాంచభౌతికమైంది. ఆకాశం, వాయువు, అగ్ని, జలము, భూమి మరియు భూమి నుంచి ఔషధులు ఉద్భవించాయని, యజ్ఞయాగాది సత్కర్మలే పుణ్యకర్మలని ఇందులో చెప్పబడింది. యజ్ఞంలో ప్రజ్వలించే అగ్ని నుంచి వచ్చే జ్వాలలే అగ్నిదేవతకు గల 7 నాలుకలని, అగ్ని ప్రజ్వలిల్లుతుండగానే నేతిని, సమిధలను, సుగంధ ద్రవ్యాలను ఆహుతిగా ఇవ్వాలని, అప్పుడది సూర్యకిరణాలలో చేరి వాయుమండలాన్ని పరిశుద్ధం చేస్తుందని, ఈ ఆహుతులే యజ్ఞకర్తను రమ్ము రమ్మని ఆహ్వానిస్తూ బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్ళగలవని ముండకోపనిషత్తు వర్ణిస్తుంది. కేవలం ఇష్టాపూర్తాల వల్ల మోక్షం రాదని, అందుకే విద్వాంసులు పరావిద్యను ఆశ్రయిస్తారని ఈ ఉపనిషత్తు స్పష్టం చేస్తుంది. స్త్రీ, పుత్ర, ధనాదుల కోసం చేసే యజ్ఞాలకి ఇష్టములని పేరు. బావులు, చెరువులు, తోటలు, ఆశ్రమాలు మొదలైన వాటి నిర్మాణాలకే పూర్తం అని పేరు. డబ్బు గలవారు ఇష్టాపూర్తములను ఇష్టపడితే జ్ఞానులు పరావిద్యను ఆశ్రయిస్తారని ఈ ఉపనిషత్తు తెలియజేస్తుంది. సూక్ష్మమైన జడ ప్రకృతి కంటే సూక్ష్మమైన వాడు పరమాత్మ. అతడు దివ్యుడు, పూర్ణుడు. విశ్వమంతటా ఉన్నాడు. విశ్వానికి వెలుపల కూడా ఉన్నాడు. మనస్సంబంధం, ప్రాణ సంబంధం, చావు పుట్టుకలు లేని పరమాత్మయే సృష్టికర్త అని ఈ ఉపనిషత్తు వివరిస్తుంది. పరమాత్మ విశ్వరూపాన్ని ఈ విధంగా తెలియజేస్తుంది: అగ్నిర్మూర్ధా చక్షుషి చంద్ర సూర్యౌ దిశః స్తోత్రే వాగ్వివృతాశ్చ వేదాః వాయుః ప్రాణో హృదయం విశ్వమస్య పద్భ్యాం పృథివీ హ్యేష సర్వభూతాంతరాత్మ. సర్వం వ్యాపించి ఉన్న పరమేశ్వరునికి అగ్ని శిరస్సుల,
సూర్యచంద్రులు నేత్రాల్లా, దిశలు చెవులులాగా, వాక్కులు వేదాలు అయితే వాయువు ప్రాణం, ప్రపంచం గుండె, నేల పాదాలు. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ సర్వ ప్రాణుల్లోనూ అంతరాత్మగా ఉంటాడు. పురుష ఏ వేదం విశ్వకర్మ తపో బ్రహ్మ పరామృతం 2:1-11. వేదాది విద్యలు, వాటి వల్ల తెలిసే కర్మలు, కర్మఫలాలు, సమస్త పదార్థాలు పరమాత్మ వలననే కలుగుతున్నాయి. అట్టి పరమాత్మని లక్ష్యం చేసుకొని యోగాభ్యాసం చెయ్యాలని ఈ ఉపనిషత్తు ప్రబోధిస్తుంది. ప్రణవో ధను శరోహి ఆత్మ బ్రహ్మ తల్లక్ష్యమిచ్యతే 2:2-2. ఓంకారాన్ని ధనుసుగా చేసుకొని తనను అనగా ఆత్మని బాణంగా సంధించినట్లయితే పరమాత్మ అనే లక్ష్యాన్ని చేరుకుంటామని, పరమాత్మయే సంసార దుఃఖ సాగరాన్ని దాటించే అమృత సేతువని ఈ ఉపనిషత్తు తెలియజేస్తుంది. భిద్యతే హృదయ గ్రంథి చిత్యంతి సర్వ సంశయాః 2:2-8. ఇందులో పరమాత్మ సాక్షాత్కారం వల్ల మన అజ్ఞానంతో పాటు సంశయాలన్నీ విడిపోతాయని తెలియజేస్తుంది. ప్రపంచంలోని పదార్థాలు అన్నీ పరమాత్మ వెలుగులోనే ఉన్నాయని, అతన్ని సూర్యచంద్రులు, తారకలు అంటే నక్షత్రాలు, విద్యుత్తు, అగ్ని ఇవేవి వెలిగించజాలవని, పరమాత్మ స్వయంగా ఉన్నవాడని, స్వయం ప్రకాశకుడని ఈ ఉపనిషత్తు తెలియజేస్తుంది. సత్యమేవ జయతే అంటే సత్యమే జయిస్తుందని, ముక్తిని పొందిన వారు తమ ఉనికికి భంగం కలగకుండా పరమాత్మలో ఉండి ఆనందాన్ని అనుభవిస్తారని, పరాంతకాలం ముగిసిన తర్వాత వారు తిరిగి భూలోకంలోకి ప్రవేశిస్తారని ఈ ఉపనిషత్తు తెలియజేస్తుంది. పరమాత్మ బలహీనులకు లభించడని, కేవలం యోగ బలం చేతనే సిద్ధిస్తాడని ఈ ఉపనిషత్తు ప్రతిపాదిస్తున్న విషయం గమనార్హం. ఇతి ముండకోపనిషత్. ఓం స్వస్తి.